వస్తున్నాడు బాబాయ్? ఏంటి బాబాయ్ రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు చిన్న చిన్న? సార్ చిన్నాని చూసారా? చిన్న ఎవరు? కుక్క పిల్ల? సార్ కుక్క పిల్ల కాదు సార్, నా తమ్ముడు చిన్నాని ఎవరు? చూసారా? పొట్టిగా బక్కగుంటాడు వాడు చిన్న పిల్లడు కదా? ఏం అన్నయ్య నువ్వు తమ్ముడిని కూడా మర్చిపోతావా? తమ్ముడిని కూడా చూడలేదు సార్. అది కాదు సార్, ప్రజెంట్ ఇప్పుడు చూసారా? చిన్నాని చూసారా? లేదు సార్ ఏంటో సార్, పొద్దు నుంచి అతడు కనపడడం లేదు సార్. అసలే ఊరికి కొత్త, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయినా ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళి ఉంటాడు సార్ వాడు? వాడేం వెళ్ళిపోయింది, నేనే పంపించింది. సార్ ఆపండి సార్, అసలే నా తమ్ముడు పోయిన బాధలో ఉంటే మీరేంటి సార్? అదేదో అడ్వర్టైజ్ ఉంది, ఒక అబ్బాయిని లేడీ పోలీస్ తరుముకుంటా అంటుంది, వాళ్ళిద్దరు ఒక దాని అమ్మ అన్ని ఫ్లేవర్స్ వాడేసా, ఒక్క అమ్మాయి కూడా పడలేదు. ఇదేదో చాలా బాగుంది. ప్లే బాయ్ సార్, ఆ ప్లే బాయ్ గురించి ఆపండి, మా బాయ్ గురించి ఆలోచించండి సార్. ఓహో హలో పోలీస్ స్టేషన్. ఎందుకు ఫోన్ కట్ చేస్తావు? మా తమ్ముడిని ఏం చేస్తావు చెప్పు. ఏం చేయలేదు, మీ తమ్ముడిని నేనే భయపడ్డా. ఎందుకు సార్ వాడిని భయపెట్టారు? 3 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా 2,000 అడ్వాన్స్, ఏం లేదు బయట అందరూ 50,000 అడ్వాన్స్ 6,000 రెంట్ ఇస్తా అన్నారు, మీరు 2,000కే 3 నెలలు అద్దెగా. అందుకే ఇలా నాకేం చేయాలో తోచలేదు, అందుకే ఇచ్చేసాను. అంతే, ఏమన్నా అంటే సార్ తప్పే సార్, వాడిని ఎందుకు సార్ మీరు భయపెట్టారు? ఇప్పుడు ఏదో అయిపోయింది, అది తప్పు నా వైపు కూడా ఉంది సార్, సారీ సార్. ఏం భయపడద్దు, నువ్వు రెంట్ ఇవ్వకపోవడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చి చేశా. ఇప్పుడు నుంచి అడ్వాన్స్ లేదు, ఏం లేదు, మీ ఇష్టం వచ్చి ఉండండి, రెంట్ కరెక్ట్ అవుతుంది, నన్ను క్షమించేయి. పదా ఏమన్నా వెతుకుతాను. ఎక్కడ వెతుకుతాను సార్, మొత్తం వెతికేసి వచ్చా సార్ ఇంతసేపు. ఏం చేయాలో తెలియట్లేదు అందుకు. హలో అడవిలోనా? ఎక్కడ? వెంటనే వచ్చేస్తాను. ఏమైంది సార్? తమ్ముడు అడవి దగ్గర ఉన్నాడు సార్. సరే పద వెళ్దాం. చిన్న ముందరికి వెళ్ళి చూద్దాం, లోపలే చిన్న. ఏంటి అడవి హోటల్? సరే చిన్న చిన్న ఏమైపోయారు ఎంతసేపు? ఏమైందా? అదేం లేదు కదా, వారా ఇంటికి పోదాం రా. పోదరా ఇంటికి పో. రా నీకు ఆగండి బాబాయ్, ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఫ్రంట్లు కరెక్ట్గా కట్టండి, ఓన్కి తిప్పలు తగ్గించండి.